సబ్బండ వర్గాల కలయిక అని అమ్మవారు ఎన్నో కుల వృత్తులను సృష్టించారు. అంటే ఆ ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంటే కుమ్మరి వారికి కుండలని, అలాగే గౌండ్ల వారికి కళ్ళు అని, ఇలా ఎన్నో విధాలుగా కూడా కుల వృత్తులు ఉంటూ ఉంటాయి. అయితే ఆ కులాలన్నిటినీ కలుపుకొని ఒక జాతరగా నిర్వహించే ఒక అమూల్యమైన ఘట్టం అనేది దగ్గరికి రానే వస్తుంది. అలాంటి గురించి దాని మీద గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు. నా పేరు తంగడపల్లి శివశంకరు. నేను శ్రీ జగదాంబ మహాకాళి ఎల్లమ్మ దేవాలయం యొక్క 26 వృత్తి పనులకు అధ్యక్షుని. 26 వృత్తి పనులు అంటే ఏమేమి వృత్తులు అవి? ఇందులో వచ్చేసేసి మా కుమ్మరి, కమ్మరి, తర్వాత వడ్రంగి, తర్వాత బైన్ల నాది, తర్వాత సాకలి, మంగలి, తర్వాత డప్పు, మాదిగ, తర్వాత నిరుడు, తర్వాత మన దేవదాసి, తర్వాత మన ఏది పటేలమ్మ, మస్కూరి, తర్వాత కొమ్ము, ఇట్లాగా దాదాపుగా మా వాళ్ళు పోతరాజు, ఇట్లా 26 మంది దర్జీ కూడా ఉంటాడు అందులో. అట్లా 26 మంది మా కుల వృత్తులు ఉంటారు అందులో. కుల వృత్తులందరినీ కలుపుకొని ఏం చేస్తారు అసలు? యాక్చువల్లీ మాది మొట్టమొదటి ఏముంటదంటే మిత్రమా, ఎప్పుడైతే అమావాస్య ఈ జాతరకు 2026 జాతరకు 14 తారీఖు వస్తుంది. 14 తారీఖున ఉదయం ఏమైతుందంటే ఇక్కడ ఉదయాన్నే మేము వచ్చేసి మా వాళ్ళంతా శుద్ధి చేస్తారు. ఎన్ని గంటలకు ఉదయం? అంటే ఉదయం 4 గంటలకి. 4 గంటల నుండి 5 గంటల వరకు కడిగిపించేస్తాం. కడిగించిన తర్వాత అక్కడ నుండి అమావాస్య రోజు ఉదయశేఖంలో ఏముంటది, ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి దగ్గర పోయినప్పుడు కూడా ఆడ అలంకరణ ఏముంటది, అట్లాగా చూడడానికి నిజంగా స్వయంపుగా వెలిసింది అమ్మవారు. స్వయంపుగా వెలిసింది అమ్మవారు. సేమ్ మన ఎల్లమ్మ ఫోటో ఎట్లుంటుందో ఎల్లమ్మనే యాక్చువల్లీ అదే రకంగా ఆమె స్వయంపుగా వెలిసింది. ఇది దాదాపుగా కాకతీయుల టైం నుండి ఇది తర్వాత ఏదైతే అక్కన్న మాదన్న, ఈ తానిషా, కుతుబ్ షాహీ దాంట్లో కూడా అదే గుడి ఉన్నది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర, గోల్కొండ చరిత్ర అని చెప్పేసి కూడా చాలా మంది అంటూ ఉంటారు. అంటే అమ్మవారు ఫస్ట్ రేణుక జగదాంబిక అమ్మవారి రూపంలో దర్శనమిస్తూ ఉన్నారు ఇప్పుడు. అంటే అమ్మవారు ఉద్భవించిన టైంలో ఎవరు చూశారు అసలు? మొట్టమొదట ఇక్కడ ఈ ఏరియాలో మొత్తము మన గొల్లమిత్రులు సోదరులు ఏం చేస్తుండే, వాళ్ళు ఆవులు, మేకలను అవి మేపేవాళ్ళు. ఇక్కడ ఇది అడవి ఉండే అప్పట్లో. ఉంటుంటే ఆ అబ్బాయికి ఏమైందంటే ఇక్కడ రాగం చూడంగానే అరే ఇదేంది ఇక్కడ అమ్మవార్లకు కనిపించింది అనిగా ఆయన పోయి అప్పుడు మన కాకతీయ రాజులకు, అప్పుడు కాకతీయ సామ్రాజ్యమే ఉండే. దాని తర్వాత ప్రతాపరుద్రునికి తెలిసింది ఇట్లా ఇక్కడ ఉందని. అప్పుడు వాళ్ళు వచ్చేసేసి ఇక్కడ పూజలు పునస్కారాలు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇక తర్వాత ఏమైందంటే ఇక రాజ్యాలు మారినాయి. రాజ్యాలు మారిన తర్వాత అప్పుడు తానిషా, కుతుబ్ షా, ఆ టైంలో కూడా మన అక్కన్న మాదన్న ఉన్న టైంలో కూడా ఇక్కడ ఏమైందంటే ఎప్పటికున్నాను కూడా ఆషాఢ మాసంలో బోనాలు. అప్పుడే గుడి కట్టారు. అప్పుడు చిన్నగా ఉండే, తర్వాత మండపము ఆ రూపంగా ఇప్పటికి కూడా మండపం అట్లనే ఉంటది మనకి దేవుని కదా. తో ఆ రకంగా అప్పటి నుండి కూడా వాళ్ళు కూడా ఈ బోనాలు అనేది స్టార్ట్ చేశారు. ఆషాఢ మాసంలో తొలి బోనం అంటే అత్యంత వైభవంగా నిర్వహించే ఆషాఢ మాస బోనాల చరిత్రలో తొలి బోనాన్ని అమ్మవారికి ఎందుకు ఎక్కిస్తారు ఇక్కడ ఉన్న జగదాంబిక ఎల్లమ్మకు? అంటే యాక్చువల్లీ అప్పట్లో ఏమైందంటే ఏదైతే ఇప్పుడు కలరా, మసూచి ఆ టైంలో చాలా ఉండే. సో అప్పుడు మన ఈ ప్రభులు ఏం చేశారంటే ఏదైతే మన సామ్రాజ్యాన్ని తర్వాత మిగతా కుతుబ్ షాహీలు వాళ్ళు ఉంటే లేదు, ఈ రకంగా అమ్మవారికి మనం ఇది ఎక్కియాలి. దాంతోపాటు మొత్తము రాష్ట్రంలో కాకుండా హైదరాబాద్లో కూడా బోనాల పండుగ అనేది ముఖ్యంగా ఏంటంటే దానికన్నా ముందర నుండే ఏదైతే ఆషాఢ మాసంలో అమ్మవారికి మొట్టమొదట బోనం అనేది కుండతోటి ఎక్కియాలనేది. కుండతోటి అది మా కుమార్ సోదరులు తయారు చేసిన కుండతోటే అప్పుడే ఆమెకు ఉంటది. సో అట్లాగని ఆ రూపంకి వెళ్ళే కుండలకి వెళ్ళి స్టార్ట్ అయింది. ఆడికి వెళ్ళేందుగా ముందర ఉండేసేసి డప్పులు, మావులు, బైనోలు, జమిడికలు, తర్వాత పోతరాజు, తర్వాత తొట్టెల, ఆ రకంగా ఎక్కేయడం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మా దగ్గర వచ్చేసేసేసి ఏదైతే ఇప్పుడు మన ప్రస్తుతం ఇప్పుడు జరిగే విషయాలకైతే ఆ రోజు అమావాస్య అయిన తర్వాత ఏదైతే ఉదయాన్నే మాది ఉంటది కదా బొట్లు పెట్టేది, అమావాస్య రోజు ఉదయం పెట్టేటప్పుడు ఆడికెళ్ళి అంతా ఫస్ట్ మా వృత్తి పనులు పెట్టాలి. ఫస్ట్ మా వాళ్ళు పెట్టుకుంటూ వెళ్తుంటే మొత్తం మన భక్తులందరికీ అప్పటికే వచ్చేస్తారు. వాళ్ళు పెట్టుకుంటూ వస్తారు. అంటే ఆ అవకాశం ప్రాధాన్యత మీది, మాది ఉంటుంది. మా వృత్తి అమ్మవారికి చాలా అంటే చాలా అత్యంత ప్రీతికరమైనది బైండ్ల సప్పుడు. అంటే అమ్మవారికి జమిడిక వేస్తే ఎక్కడ ఉన్నా సరే గానీ అమ్మవారి మీదికి ఆటోమేటిక్ గా వస్తుందని వింటున్నాం మేము చాలా. ఆ బైండ్ల వారి చరిత్ర ఏంటి అసలు? యాక్చువల్లీ అది బయలువారిది ఏంటంటే ఇప్పుడు రేణుక ఎల్లమ్మకు ఎప్పుడైతే పరశురాముడు జమదగ్ని మహారాజు పెళ్లి చేసుకొని ఉంటాడో ఆయన చరిత్ర అయితే తెలుసు. సో వాళ్ళ అమ్మ నా కొడుకు అడుగుతారు పరశురాములు, అసలు నా తండ్రి ఎవరు, నా తండ్రి ఎవరు, నా తండ్రి ఎవరు అని.
ఇక అది చెప్తానేమో ఇంకుంటుంది అంతే తెలుసు. ఇక నేను షార్ట్ కూడా చెప్తున్నా. ఇక ఏది జమదగ్ని మహారాజు అడుగుతా అంటే ఇక మా నైనేడు అని పరశురాములు అడుగుతాడు. అడుగుతుంటే ఈమె ఇక టార్చర్ పెడుతుంటాడు, కొట్టడానికి వస్తాడు, నేను చంపేస్తా అంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే పరశురాము కన్నా ముందు ఈమె ఎల్లమ్మ ఏం చేస్తుందంటే పోయి లందలో ఉంటుంది. ఆ లంద వచ్చేసేసి మా మాదిగ సోదరులే. ఆ లంద అనేది ఏంటంటే ఏదైతే మా చర్మకాల లాగా ఇప్పుడు ఎట్లా మనం తోలు ఏది దున్నపోతు తోలు అందులో నానుపుతారు. ఇప్పుడు కెమికల్ నానుపుతారు, అప్పట్లో నానిపి ఉప్పు అట్లేసి లంద ఆ లందలు పెడతారు. అది ఎంత వాసన వస్తుంది, అందులో పోతే స్మెల్ వస్తుంది. దాని డప్పులు కానీ చెప్పులు కానీ మా మాదిగ సోదరులు కుట్టేది ఉంటుంటాయి. ఆ లందలు పోయి అమ్మ అవుతుంది. ఈయన మొత్తం దొలాడతాడు, వీడికి రాదుగడ, ఈయన రాడికి రాడు కానీ. కాకపోతే ఇక మాదిగ సోదరులకు పూజారులాగా మేము ఏదైతే పెళ్లిళ్ళు పేరెంటాలు ఇవన్నీ చేస్తాం. వాళ్ళ ఇంట్లోకి పోవాలంటే ఎవరు వాళ్ళే బయలులేషం వేసుకోవాలి. పరశురాములు ఏం చేసినప్పుడు బయలులేషం వేసుకొని జమిడిక వేసుకొని యాక్చువల్గా అప్పటి ఉంది ఆయన వేసుకొని పొయ్యిగా పాటలు పాడి దండకాలు వేసి, మా దండకాలు ఉంటాయి అంటే మంత్రాలు అవి వేస్తే అప్పుడు ఆమె వేసి వచ్చేసేసి అప్పటి నుండి ఇక మమ్మల్ని తీసేటోళ్ళు బయలులోళ్ళు. అందుగురించి ఇప్పుడు ఎక్కడ చూడరు ఎల్లమ్మ పండుగలు కానీ లేకపోతే బొడ్రాయి పండుగ కానీ పోషమ్మ పండుగలు అన్ని. ఇప్పుడు హైదరాబాద్ నేను నిన్ననే చేసి వచ్చిన, ఇక్కడ రాందిగూడల కిందనే గోల్కొండ పక్కనే ఆడ బొడ్రాయి చేసినాం. వాళ్ళు ఒకటే అన్నారు, మీ బయలులో పూజారులు వస్తేనే మేము చేస్తాం. దాంతో పాటు నేను ఒక్కను పోలే, నా కులాన్ని కూడా అంటే మా సంపంట కులాలు ఉన్నాయి కదా వృత్తి పనులు, నా ఒక్కటి పాత్ర ఉండదు అందులో. మొదటి కుమార్ సోదరులది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కూడా మీరు అన్నట్టు కుండలు, తర్వాత బోనం ఎక్కిస్తారు, తర్వాత ఘటం మీరు అన్నట్టు గౌండ్ల సోదరులు కళ్ళు వాళ్ళింటికెళ్ళి ఎదుర్కొని వస్తాము. తర్వాత బ్యాగరి, తర్వాత సాకలి, తర్వాత మంగలి, ఆ బొడ్రాయి దగ్గర కూడా అందరినీ తీసుకొని పని ఇక్కడ గ్యాదర్ అవుతారు మీరు అసలు. యాక్చువల్లీ ఇది ఊరికి ఒక్కొక్కరికి ఉంటది. అది ఇప్పుడు ఈ గోల్కొండ లంగర్ హౌస్ ఇట్లా మాకు ఒక్కొక్కరికి ఒక ప్లేస్ కు, ఆ ప్లేస్ లో ఈ కులానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ పక్క ఊరికి పోతే మళ్ళీ పక్క ఇదే కులం వాళ్ళు ఆడ చుట్టాలు ఉంటారు అంతే. మళ్ళీ వీళ్ళు అక్కడ చేయనికలేదు, ఆ కులపోలు వాళ్ళు ఇక్కడ ఆ ఊరు ఇక్కడ చేయనికలేదు. ఇది మా తాతల నుండి పూర్వం నుండి వచ్చింది కాబట్టి ఇవాళ ఈ ఫోర్త్ ఉంటది కదా జనరేషన్, అట్లా జనరేషన్ తోటి వస్తుంది. ఇప్పుడు మేము పోయిన తర్వాత ఒకవేళ స్వర్గస్థులు అయినా తర్వాత మా పిల్లలు అట్లా మా 26 మంది వృత్తి పనులది ఉన్నది కదా, వాళ్ళకే ఇక్కడ ఉన్నది హక్కు. అమావాస్య రోజు సబ్బండ వర్గాలు అంటే మా ఛానల్ కూడా కింద టైటిల్ సబ్బండ వర్గాలు అన్నమాట. సో ఆ సబ్బండ వర్గాలు తీసుకొచ్చే కార్యక్రమంలో ఏ టైంలో నిర్వహిస్తారు? ఇక అడికెళ్ళి మేము ఇక్కడ తెచ్చేసిన తర్వాత బొట్లు పెట్టిన తర్వాత అమావాస్య రోజు అయిపోతుంది, మాకు ఆ రోజుకు పూర్తి అయిపోతుంది. మళ్ళా ఉదయాన్నే తెల్లారి ఏది బేస్తవారం మన ఏది 16th 16 రోజు ఎప్పుడైతే అమాస తెల్లారే ఫస్ట్ బోనం ఏదైనా కానీ గురువారం వస్తుందా ఆదివారం వస్తుందా, ఈ సంవత్సరం గురువారం వచ్చింది. అమాస తెల్లారి గురువారం అన్న రానియండి లేకపోతే ఆదివారం అన్న, ఈ సంవత్సరము మనకు గురువారం వచ్చింది. పొద్దున మళ్ళీ మేము 4:30కు ఆడ బోనం తయారైతే మా వృత్తి పనులు 26 మంది అందరూ ఆధ్వర్యంలో, కుమ్మరోళ్ళము, సాకులోళ్ళము, మంగళోళ్ళము, బ్యాగరోళ్ళము, డప్పోళ్ళము, కొమ్మోళ్ళము, దర్జోళ్ళము, బైన్లోళ్ళము అందరం మళ్ళీ 26 మంది ఆడ మా పైసలతోటే బోనాలు చేస్తాం. లే ఫస్ట్ మా కుల వృత్తులది ఎక్కాలి అమ్మవారికి. మా ఆకాంక్ష ఒకటే, తొలి బోనం మాది ఎక్కాలి. ఇక మేము ఇన్ని రోజులు మేము సేవ చేసి మా అమ్మకు మేము మాది ఎందుకు ఎక్కొద్దు, మాది ఎక్కాలని మేము అందరం ఉదయాన్నే అక్కడ లేచేసి 3 గంటల రాత్రికి స్నానాలు చేసుకొని అందరం బోనాలు చేసుకొని రెడీ ఉంటాం. అక్కడ ఏం చేస్తాము, మా వృత్తి పనికి సంబంధించిన మా జమిడిక, డప్పు, కొమ్ము, తర్వాత శృతి, తర్వాత నేమో జాకడ, ఈ మా కొట్టుకుంటూ వాయిద్యాలతోటి పొద్దున 5 గంటలకు ఇక్కడికి వచ్చే మూమెంట్ లా మేము బయలులో ఏం చేస్తానంటే నేను పటం రాస్తాను, చంద్రపటం అమ్మవారికి. ఎందుకంటే అమ్మవారు అందులోకి రావాలి, పటంలోకి రావాలి. ఆ పటంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆమె శక్తి వచ్చేస్తుంది ఆడికి. ఆ రోజు మా వృత్తి పనులు మా కుమార్ వాళ్ళు కుండ ఎత్తుకొని వచ్చేస్తారు బోనాలు. అట్లానే మా మిత్రులు, మా మాదిగ మిత్రులు కూడా వాళ్ళ అందకెళ్ళి తీసుకొచ్చేది ఆడ మొక్కేశ్వరికి తీసుకొస్తారు. అది ఇది అంత వృత్తి పనులు కలిసి ఆడ బోనం ఎక్కిస్తాం. తర్వాత మళ్ళీ మా వృత్తి పనులకు ఒక్కొక్కటి అంటే నేను ఒక గాజులు తెస్తారు మా వృత్తి పనులు దాంట్లో. తర్వాత ఇంకో వృత్తి పని అయినా ఏం చేస్తాడు, పూలదండలు తెస్తాడు. ఇంకో వృత్తి పని అయినా ఒడిబియ్యం తెస్తాడు. ఇంకో వృత్తి పని అయినా మన మైదాకు తెస్తాడు. అమ్మవారికి గుమ్మడికాయలు, అట్లా ఒక్కొక్కటి మేము తీసేసుకున్నాం. ఇక్కడ పటం వేసిన తర్వాత అప్పుడు 7 మేము మళ్ళీ అమ్మవారి దగ్గరికి
బోనాన్ని తెచ్చి మా తొల బోనం ఎక్కిస్తాం. తర్వాత అందరు బోనాలు ఎక్కిస్తారు. అంటే ఇప్పుడు ఉత్సవ విగ్రహాలు కూడా తీసుకొచ్చిన క్రమం ఒకటే సరే, అది సపరేట్ అయితే ఇది వచ్చేసేసి మనకు ఉదయం అయిపోతుంది, 5:30కి అయిపోతుంది. ఇది అయిపోగానే మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా మీరు ఎవరు ఉండరు ఇక ఉంటారు భక్తులు, ఇక భక్తులు ఎక్కిచ్చేస్తుంటారు. ఇక ఆడికెళ్ళి మేమేం చేస్తాం ఎరకనా, ఇక లంగరోసుకి వెళ్తాం. ఆడ మంత్రివర్యులు పట్టు వస్త్రాలు ఇవ్వాలి కదా, ఆ పట్టు వస్త్రాలు కూడా ప్రభుత్వ తరఫున ఎందుకు ఇస్తారంటే మన అందరి డబ్బులు అవి, ప్రభుత్వం అనగానే మన పైసలు. అలా పెద్ద మనిషి ఎవరు ఉండాలి, దేవాదాయ సంబంధించిన వాళ్ళు. ముఖ్యమంత్రి రాలేకపోతారు కాబట్టి దేవాదాయ శాఖ మంత్రి మన అందరి ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారా అక్కడ పట్టు వస్త్రాలు ఇస్తారు, 2 చీరలు అమ్మవారికి. తర్వాత ఒడిబియ్యం ఇస్తారు. తర్వాత అక్కడ నుండి తొట్టెల పొజిషన్ అనేది స్టార్ట్ అయిపోయి ఇక్కడ చోటా బజార్కి వస్తాయి. చోటా బజార్ లో అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. మా ఇది అనంతచారి గారి ఇంట్లో, వాళ్ళ ఇంట్లో శుద్ధి చేస్తారు. అంటే వారు కంసాలి. ఈడ కూడా చూడండి, మళ్ళీ మా వృత్తి పనులు వచ్చారు. కంసాలి ఆడ కూడా మా కంసాలి. మళ్ళీ ఇంకా ఆడికెళ్ళి కంసాలి ఏం చేస్తాడు, శుద్ధి చేసేసేసి అక్కడ పక్కనే ఎదురుగానే మళ్ళీ మా బ్రాహ్మణ్ ఉంటాడు. ఇంట్లో ఈ సంపన్న వర్గాలలో మళ్ళీ బ్రాహ్మణ్ కూడా ఉన్నాడు, దిగంబర్ పంతులు అని. ఆయన ఇంట్లో పోయి పూజ చేసేసి అక్కడ నుండి మళ్ళా ఇక పీటలు పెట్టాలంటే మళ్ళీ మా సాకల సోదరులు శివరాజ్ అని, వాళ్ళ నాయన రాజు. అప్పుడు రాజు ఎత్తుకుంటుండే, ఇప్పుడు సాకల్ శివరాజ్. ఆ అబ్బాయి ఎత్తుకొని పీట ప్లస్ ఇవి తీసుకొని వస్తుంటే ఆడ ముందల మళ్ళీ ఊరు పెట్టాలి సాక, మళ్ళీ మా కుమార్ సోదరులు నీళ్ళు సాక కలు సాక నేదున్నాను కూడా ఆ తొట్టెల కాడ వస్తారు. ప్లస్ ఈడ వాళ్ళ సాకనే ముఖ్యం. మళ్ళీ కొట్టాలంటే కూడా జమడిక, మళ్ళీ డప్పు, మళ్ళీ కొమ్ము, శృతి, మళ్ళీ జాకడ, ఇవే మా కొట్టుకుంటూ విదేస్తాము. ఈడు అక్కడ ఆపేస్తాం, మళ్ళా మధ్యలో ఈడొచ్చి ఆపుతాం. మళ్ళీ ఆడికెళ్ళి ఏం చేస్తాము, నజర్ బోనం ఎదుర్కొ రావాలి. నజర్ బోనం అంటే బంజార్ దర్వాజల పటేలమ్మ, ఇది కూడా ఒక వర్గమే. ఇప్పుడు ఎట్లా అంటే వర్గం ఏదంటే వాళ్ళది బీసీ, మన ఏదంటే బొనులు కాపు పటేలమ్మ అంటాం బోనం. అది కూడా ఒక సంపద వర్గమే. అక్కడ నుండి ఏం చేస్తాము, వాళ్ళు ఒక బోనం తయారు చేయాలి. ఆ బోనానికి కుండలు వరియాలి. మా కుమార్ సోదరులు 2 పోయి కుండలు ఇచ్చేస్తారు. ఉదయాన్నే పొద్దున్నే 5 గంటలకు కుండలు ఇస్తారు. వాళ్ళు కుండను తయారు చేసేసి బోనం తయారు చేసేసి, అంటే ఆ బోనానికి కూడా మన సర్కారే ఇస్తుంది డబ్బులు, మన కాబట్టి అది నజర్ బోనం, సర్కార్ బోనం అంటారు కాబట్టి మన డబ్బులతో తీసుకోరు. వాళ్ళు ఏం చేస్తారు, పటేలమ్మ ఇప్పుడు చనిపోయింది పాపం, చాలా రోజులు ఉండే. ఇక వాళ్ళ కొడుకు ఇప్పుడు పటేల్ శివశంకర్ అని ఆయన తయారు చేసి, కాసాల శివశంకర్ ఆయన తయారు చేసి మనకు ఎత్తిస్తాడు. ఆడ మళ్ళా సంపన్న వర్గాలే, జమడిక, డప్పు, కొమ్ము, శృతి ఇవన్నీ ఉంటాయి. ఆడ మెయిన్ పూతరాజు వచ్చేసి మా వృత్తి పని టెంపుల్ వృత్తి ఆయన ఉంటాడు, మా పూతరాజు అశోక్. ఆయన కాడ గావు పట్టిస్తాం. గావు అంటే దండకాలు ఇస్తాం. మేము బయలుదేరాం కదా, ఆయనకు ఆవేశం దండకాలు వేసి ఆయన తీసుకొచ్చి మళ్ళీ ఆడ శాంతి చేసి ఆడికెళ్ళి బోనాలు ఎదుర్కొని వస్తాం. ఆ బోనాలు ఎవరు ఎత్తుకుంటారు, మా కుమార్ సోదరులే. మా కుమారులు ఎత్తుకోవాలి. మా వాళ్ళు ఇడికెళ్ళి వస్తారు. ఇడికెళ్ళి మళ్ళీ మా ఈ పొజిషన్ ఒకటి వస్తుంది, అమ్మవారి పీట ఏది ఉత్సవమూర్తులు. తర్వాత ఇవి ఈ రకంగా ఏడైతే మనం మీరు లోపలికి వచ్చారు కదా, గేట్ కాడ గేట్ చౌరస్తా, ఆ చౌరస్తా కాడ ఎదురుగోళ్ళు అయితే ఎదురుగోళ్ళు అయితే ఇది ఇట్లాగా, ఇది ఇక్కడ నుండి ఈడ వచ్చేస్తుంది. ఈ 2 అయిపోతుంది. కలిసిన తర్వాత అక్కడ నుండి ఇక మెయిన్ ఈడికి వస్తుంది. ఏడికి మనం ఫస్ట్ మెట్టుకాడికి పుట్టకాడ మొక్కేసిన తర్వాత ఫస్ట్ మెట్టుకాడ ఆపేస్తాం. ఎందుకు ఆపుతాం అంటే యాటనికి వస్తాం. అమ్మవారి ఉంది కదా, సంభావన ఇవ్వాలి. ఇంకా యాటన్ జడిపిస్తుంది. ఇచ్చిన తర్వాత కోస్తాం. ఆడనే కట్ చేయగానే ఆ పీట మీద ఎత్తుకున్న ఆయనే దాన్ని దాటి రావాలి ఆ యాట మీదకి. ఇక బోనాలు దాటి తర్వాత అమ్మవారిని దాటి తర్వాత మేమందరం ఆడికెళ్ళి దాని మీదకి అంతా జరిగి అమ్మవారి పైకి ఎక్కడానికి ఎంత టైం పడుతుంది? 10 అవుతుంది మాకు. నైట్ ఒక్కోసారి 12 గంటలకు స్టార్ట్ చేస్తే 10 అవుతుంది. 10 ఇక బిఫోర్ 11 లోపల 12 ఒకటి అవుతుంది. ఈ నెల రోజులు మొత్తం మీకు ఇంకా అంతే. ఇక ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ అప్పుడు నజర్ బోనము, తర్వాత పట్టు వస్త్రాలు. అన్న ఇప్పుడు మీరు ఇన్ని సబ్బండ వర్గాల కలయికతో అమ్మవారి పట్టు చీరలు ఇవన్నీ చేస్తున్నారు, గవర్నమెంట్ మీకు ఏమైనా గుర్తిస్తుందా? వాస్తవం చెప్పాలంటే ఇక అనవద్దు కానీ మాకు మా తాతలు ముత్తాతల నుండి ఇచ్చింది అమ్మవారి సేవలు. అది మాకు చాలా అది. ఇంకోటి ఏం చేసిందంటే మాకు నిజం చెప్పాలంటే ఏదైతే దేవాదాయ శాఖ వచ్చిన తర్వాత మాకు గుర్తింపించింది. ఎందుకు అబద్ధాలు ఆడాలి కానీ గుర్తింపించింది. మాకు ఐడి కార్డు ఇచ్చారు దేవాదాయ శాఖ నుండి. తర్వాతనేమో మాకు ఇక్కడ బోర్డు కూడా దేవాదాయ శాఖ ద్వారా మా వృత్తి పనుల పేర్లు రాయించారు. ఇట్లా ఉండాలని ఆ వృత్తి పనుల పేర్లు మెన్షన్ చేపించినారు. తర్వాతనేమో మాకు అప్పుడు జస్ట్ పేపర్ మీద ఏదో రాసి ఇచ్చేది,
ఇప్పుడు మాకు చెక్స్ ఇస్తున్నారు. Checks ఇస్తున్నారు. దేవుని ఎత్తాడు. ఇక ఇప్పుడు అదేంటంటే పత్యం అంటారు మాకు, పత్యం అంటారు. అప్పట్లో భాషలో పత్యం, పత్యం. రెమ్యునరేషన్. ఇప్పుడు ఇంగ్లీష్ లో రెమ్యునరేషన్. అది మాకు 26 మందికి తప్పకుండా ఇస్తుంది. ఇక ఏది ఇచ్చినా అమ్మవారి సేవలో దాని మీద మేము ఆశపడం. కాకపోతే గవర్నమెంట్ అది మా ప్రజల పైసా, అవును, మీ అందరి పైసా, మీరు మీకు గుర్తింపు ఉన్నది, మీరు చేస్తారు అనేది ఒక కట్నం అనుకో, అట్లా మాకు రెమ్యునరేషన్ ఇస్తుంది. ఎందుకు అనొద్దు, కానీ మాకు గుర్తింపుగా దేవాదాయ శాఖ ఇస్తుంది అన్న. థ్యాంక్ యూ అన్న. చాలా చాలా ధన్యవాదాలు. మరోసారి మీ అందరికి ఆషాఢ మాస బోనాల జాతర శుభాకాంక్షలు. చూసారు కదా, ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. సబ్బండ వర్గాల కలయికతో అమ్మవారు ఈసారి అంగరంగ వైభవంగా బోనం అందుకోబోతుంది. అన్నగారు చెప్పినట్టు అలాగే అందరి సోదరులు కూడా ఈసారి అమ్మవారి కృపా కటాక్షం ఎల్లవేళలా ఉండాలని వారితో పాటు మన పీపుల్ మీడియా కూడా కోరుకుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.